అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. నమో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చేసిన హానరబుల్ డైరెక్టర్ భీమనేని శ్రీనివాసరావు గారికి, అలాగే చాలామంది డైరెక్టర్స్ వచ్చారు, రామ్ గారు, అలాగే పూర్ణ గారు వచ్చారు. సో చాలామంది ఎమినెంట్స్ అందరు ఇక్కడ ఉన్నారు. సో మీ అందరికీ హార్దిక స్వాగతం పలుకుతూ, ఈ నమో సినిమాలో నేను కూడా ఒక క్యారెక్టర్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. సినిమా కోసం నేను చేసింది ఒక 7-8 డేస్ అయి ఉండొచ్చు. బట్ ఎంటైర్లీ డిఫరెంట్ అన్నమాట. అంటే కంటెంట్ని నమ్ముకొని ఏమైనా సరే తన కెరీర్ని అంతా పణంగా పెట్టి ఆదిత్య గారి సినిమా కోసం అన్నీ తానే అన్నీ ఈ సినిమా చేయడంలో నేను చాలా అబ్జర్వ్ చేశాను ఆయన్ని. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆదిత్య గారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంత్ గారికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. నమో ఫ్యామిలీ మొత్తానికి ఇప్పుడు ఆయన ఆధారం. ఇన్ ద సెన్స్ మీకు అన్నీ ఎవ్రీబడి నోస్ ఇట్. సో ప్రొడ్యూసరే లేకపోతే సినిమా లేదు. సినిమా తీయటం ఒక ఎత్తు అయితే రిలీజ్ తీసుకెళ్ళటం ఎంత కష్టం ఇందాక ఆల్రెడీ రామ్ గారు చెప్పారు, మనందరికీ తెలిసిన విషయమే. బట్ ఎంతో కష్టపడి ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ అందరం కష్టపడ్డాం. సో మా ఈ కష్టం ఎప్పుడు రిలీవ్ అవుతామంటే ప్రేక్షకులందరూ కూడా జూన్ 7th రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమా బాగుంది అని మీరు అందరూ కూడా కాస్త ఒక ప్రమోట్ చేయగలిగితే ఆ రోజున మాకు ఫలితం దక్కినట్టుగా ఫీల్ అవుతాం. ఐ రిక్వెస్ట్ యూ ఆల్, మీరందరూ ఈ సినిమా చూడండి. చిన్న సినిమాల్ని పెద్ద మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఆదిత్య గారికి వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్తూ, ఇక హీరో విశ్వంత్ గారితో ఇది నాకు 4-5వ ప్రాజెక్ట్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో అల్లుడిగా హీరోయిన్ ఫాదర్, హీరో ఫాదర్ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి జల్లగా నేను మావయ్యగాను నాన్నగాను ఇప్పుడు 5 సినిమాలు చేసాం. సో మీరందరూ కూడా ఈ సినిమాని ఆదరించాలని కోరుకుంటూ, నాకు కొత్త కూతురు ఈ సినిమాలో దొరికింది, విస్మయశ్రీ. సో జస్ట్ ఇందాకే ఒక సినిమా డబ్బింగ్ చెప్తూ ఉంటే డిఫరెంట్ గెటప్లో ఉంది ఈ సినిమాలో. మా అందరి గెటప్లు కూడా మారిపోయినాయి. లొకేషన్కి వెళ్ళేంత వరకు మా ఆదిత్య గారు చెప్పలేదు మీ పాత్ర ఔచిత్యం ఇది అని, ఇలా ఉంటుంది గెటప్స్ అని చెప్పలేదండి. సో జల్లగా ప్యాంట్ షర్ట్ వేసుకుని 4-5 షర్ట్లు పట్టుకెళ్ళిపోయా. ఇవన్నీ పక్కన పెట్టేయండి సార్, మీ గెటప్ టోటల్గా వీరో కొండధర అన్నారండి. ఓకే, ఇదేదో బాగుంది, వెరైటీగా ఉంది అనుకున్నాను. సో ఈ సినిమా మరొక్కసారి మనందరి తరఫున, నమో ఫ్యామిలీ తరఫున అందరినీ రిక్వెస్ట్ చేస్తూ, ఈ సినిమా రేపు జూన్ 7th రిలీజ్ అవుతుంది. మీరు అందరూ థియేటర్లో చూడండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మరి ఆయన కూడా పేరుకి తగ్గట్టే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నారు. మరి ఈ చిత్రాన్ని, నమో చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసి మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ప్రశాంత్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.